చాలా స్పష్టంగా అంటే రేంజ్ బౌండ్లో నుంచి నష్టాల్లోకి సూచీలు వెళ్ళటం అనేది కొంత ఆందోళన కలిగించినట్టు అనిపించింది. బట్ ఎనీహౌ మీరు గడిచిన కొంతకాలంగా చెప్తున్నారు ఈ ఎలక్షన్ ఫీవర్ ఉన్నంత వరకు సెంటిమెంట్ బేస్డ్గా నడుస్తుంది కాబట్టి ఇలాంటి ఫ్లక్చుయేషన్స్ ఉండొచ్చు అని. ఎందుకంటే నిన్నైతే సూచీలని కొంగదీసిన పరిస్థితి, దీంతోడు ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి కూడా ప్రతికూల సంకేతాలు రావటం ఇవన్నీ కూడా కనిపిస్తుంది. సో ఈరోజు ఇన్వెస్టర్లకి ప్రధానమైన సలహా ఏమి ఇవ్వబోతున్నారు? మనం గత కపుల్ ఆఫ్ వీక్స్ గా 2 వీక్స్ గా మనం చెప్పుకుంటుంది ఏంటంటే నిఫ్టీ ఏదైతే మార్కెట్ ఏదైతే ట్రెండ్ 22,100 దగ్గర నుంచి 23,100 వరకు వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మార్కెట్ మళ్ళీ కన్సాలిడేషన్ టు డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ ఇది అట్లీస్ట్ 22,500 వరకు అన్నా సరే వచ్చి అక్కడ మళ్ళీ కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ టేక్ ఆఫ్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే మార్కెట్ ఏదైతే నెక్స్ట్ వీక్ రిజల్ట్ వరకు కూడా మార్కెట్ ఇక్కడ 22,000 నుంచి 23,000 ఈ 1000 పాయింట్ల మధ్యలోనే 500 పాయింట్లు మార్కెట్లో అప్ ట్రెండ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక రిట్రేస్మెంట్, మళ్ళీ 500 పాయింట్లు డౌన్ ట్రెండ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక రిట్రేస్మెంట్ తీసుకుంటూ మార్కెట్ ఇక్కడిక్కడే కొంచెం స్తబ్దంగా ఇంకొక 1 వీక్ కూడా కన్సాలిడేషన్ టు డౌన్ ట్రెండ్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి దానికి తగ్గట్టుగా మనం ఆచితూచి స్టెప్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అట్ ద సేమ్ టైం ఇలాంటి టైంలో మనకి మంచి స్టాక్స్ ఏదైతే ఫ్రంట్ లైన్ ఉన్న స్టాక్స్, మంచి క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్స్ మనకి మంచి ప్రైస్ లో ఒక్కొక్కసారి మార్కెట్ కరెక్షన్ లో మనకి అద్భుతమైన ప్రైస్ లో దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి స్టాక్స్ ని అక్యుములేట్ చేసుకునే పరిస్థితుల్లో మనం ఏ స్టాక్స్ అక్యుములేట్ చేసుకోవాలన్న దాని మీద నిన్న కూడా మనం చాలా క్లారిటీగా ఏదైతే 4 సెక్టార్స్ మనం ఏదైతే చెప్పామో, ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి ఇన్ఫ్రా స్టాక్స్, అదేవిధంగా రైల్వే దానికి సంబంధించిన రైల్వే డెవలప్మెంట్ సంబంధించినటువంటి కొన్ని రైల్వే స్టాక్స్, అదేవిధంగా డిఫెన్స్ సెక్టార్కి ఏదైతే ప్రస్తుత గవర్నమెంట్ కంటిన్యూ అవుతున్న గవర్నమెంట్ ఏదైతే నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ అయినా సరే దాంట్లో ఏదైతే ఎలాకేషన్ ఏదైతే చేస్తారో దాన్ని కంటిన్యూ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి డిఫెన్స్ సంబంధించింది, అదేవిధంగా స్పేస్ సంబంధించిన దాంట్లో కూడా అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి లాస్ట్ కొన్ని సంవత్సరాలుగా అది కూడా కంటిన్యూ అవకాశం ఉంది. కాబట్టి దాంట్లో ఇంపార్టెంట్ అయినటువంటి కీలకమైనటువంటి స్టాక్స్ ఏదైతే ఉన్నాయో అవి మనం కంటిన్యూ చేసుకుంటే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పాం. అదేవిధంగా మనకి ఇదే మనకి రిమైనింగ్ స్టాక్స్ లో కూడా ఫ్రంట్ లైన్ స్టాక్స్ మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తారనో అలాంటి స్టాక్స్ లో కూడా మనకి మార్కెట్ లో టేక్ ఆఫ్ అవుతుంది తీసుకుంటే మనకి మంచి లాభాలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. రైట్ సార్. అంటే ఇంకా ఈరోజు గడిచిన 3 రోజులుగా అయితే నష్టాలు చూస్తూ వస్తున్నాం. బట్ ఈరోజు ఎలా ఉండబోతుందని అది మనం ఇప్పటికిప్పుడు చెప్పేది పరిస్థితి లేదు. ఎందుకంటే సెకండ్ సెషన్ స్టార్ట్ అయితే కానీ కొంత దానికి సంబంధించిన అబ్జర్వేషన్స్ బయటకు వస్తాయి. అండ్ సెక్టర్ వైజ్ ఒకసారి కనుక చూస్తే మనకి ఎలా ఉండబోతుంది సార్? అంటే మన టు స్టార్ట్ విత్ ఐటీ తోటి మొదలెడితే యాక్చువల్గా ముందు ఏంటంటే మనకి మార్కెట్ ఈ రోజున ఎలా ఉంటుంది అన్న దాని మీద ఒక అంచనాకు వస్తే ఈ రోజు మార్కెట్ అంచనా రావడానికి ఆల్రెడీ మార్కెట్ లో ఏదైతే ఒక గ్యాప్ డౌన్ లో ఆల్రెడీ ఏదైతే నిన్నటి రోజున ఒక ఇండికేషన్ ఇచ్చింది, ఆల్రెడీ మొన్న ఏదైతే ఇండికేషన్ లో మార్కెట్ లో కొంచెం ఆ టాప్కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి లైఫ్ టైం హైకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి కన్సాలిడేషన్ టు డౌన్ ట్రెండ్ లోకి రావడం, నిన్న దాన్ని కంటిన్యూ చేయడం, ఈ రోజున గ్యాప్ డౌన్ లో ఓపెన్ అవడం. గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయింది కాబట్టి 22,850 రూపీస్ ఉంది. ఇక్కడ నుంచి ఒక 50 పాయింట్స్ వెళ్తే అప్ ట్రెండ్ వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ డాస్టికల్ గా మార్కెట్ లో డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే మార్కెట్ ఇంకా ఏదైతే వీక్ ఎండ్ ఈ కపుల్ ఆఫ్ డేస్ కూడా ఇంకా మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ రావడానికే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ ఏదైతే మనకి గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది కాబట్టి ఈ రోజున కొంచెం మార్కెట్ లో ఒక 50 నుంచి 70 పాయింట్లు అప్ ట్రెండ్ వెళ్ళిన తర్వాత మాత్రమే మళ్ళీ మనకి డౌన్ ట్రెండ్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అట్ ద సేమ్ టైం మనం సెక్టార్స్ వైజ్ అనుకున్నాం కాబట్టి ఏదైతే సెక్టార్స్ లో ఈ రోజున మనకి ఐటీ సెక్టార్ కంప్లీట్ గా నిన్నట్లాగానే పూర్తి స్థాయిలో డౌన్ ట్రెండ్ అనే ఉంది. కాకపోతే యాక్చువల్గా ఏంటంటే కోఫోర్జ్ అన్నది మాత్రం మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం ఉంది. నిన్న కూడా మార్కెట్ లో మంచి ప్రాఫిట్స్ వచ్చినాయి కోఫోర్జ్. ఈ రోజు కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అది కొంచెం పాజిటివ్ ఉంది. రిమైనింగ్ ఏదైతే ఇన్ఫోసిస్ కానీ, విప్రో కానీ, టీసీఎస్ కానీ, ఎల్టీఐఎం కానీ, ఎంఫసిస్ కానీ, టెక్ మహీంద్రా కానీ, పెర్సిస్టెంట్ సిస్టమ్స్ కానీ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ అన్ని కూడా మార్కెట్ లో డౌన్ ట్రెండ్ ఉన్నాయి. కాబట్టి ఈ రోజున ఐటీ సెక్టర్ అంతా కూడా డౌన్ ట్రెండ్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది సార్. ఓకే, ఐటీ డౌన్ ట్రెండ్ లో ఉంటుంది. అండ్ ఫార్మా సెక్టర్ ఎలా ఉండబోతుంది సార్ ఈరోజు? ఫార్మా ఏదైతే మార్కెట్ లో ఇండెక్షన్ పాయింట్ లో ఉంది, మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ కొంచెం అప్ ట్రెండ్, గ్లెన్మార్క్ లాంటి, మ్యాన్కైండ్, సన్ ఫార్మా, ఎస్పెషల్లీ దివీస్ ల్యాబొరేటరీస్ లాస్ట్ 3 days నుంచి కూడా చెప్తున్నాను. దివీస్ ల్యాబొరేటరీస్ బాటమ్ అవుట్ నుంచి మార్కెట్ లో టేక్ ఆఫ్ అవుతుంది. ఇది మార్కెట్ లో కొంచెం ముందుకెళ్లే అవకాశం ఉంది చెప్పాం. నిన్నటి రోజున దివీస్, డాక్టర్ రెడ్డిస్ కూడా మనం అద్భుతమైన రికమెండేషన్ చేయడం జరిగింది.
ఈ రోజు కూడా ఏదైతే నాట్కో ఫార్మా కానీ గ్లాండ్ ఫార్మా కానీ ఇప్కా ల్యాబొరేటరీస్ కానీ అదేవిధంగా దివీస్ కానీ సన్ ఫార్మా కానీ గ్లెన్మార్క్ వరకు కూడా మార్కెట్లో కొంచెం అప్ ట్రెండ్ మెజారిటీ ఆఫ్ ద ఫార్మా స్టాక్స్ కొంచెం అప్ ట్రెండ్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఓకే, అండ్ మెటల్ అండ్ ఇన్ఫ్రా సార్. యా మెటల్ ఆల్రెడీ నిన్న కూడా చెప్పాం మార్కెట్లో కొంచెం పాజిటివ్ గా ఉందని. ఈ రోజు కూడా మార్కెట్లో మెటల్ అండ్ ఇన్ఫ్రా రెండు కూడా కొంచెం పాజిటివ్ గా ఉన్నాయి. ఏదైతే నేషనల్ అల్యూమినియం అన్నది ఈ రోజున కొంచెం మార్కెట్లో లీడ్ తీసుకున్నది. అదేవిధంగా హిండాల్కో కానీ అదాని ఎంటర్ప్రైజ్ కానీ హిందుస్థాన్ జింక్ కానీ విఈడిఎల్ వేదాంత కానీ టాటా స్టీల్ కానీ హిందుస్థాన్ కాపర్ కానీ ఇవన్నీ కూడా ఓవరాల్ గా మార్కెట్లో బులిష్ ట్రెండ్ లో ఉన్నది. కాబట్టి మెటల్ సెక్టర్ ఈ రోజున బులిష్ ట్రెండ్ లో ఉందని చెప్పుకోవచ్చు. అంటే అమాంగ్ దెమ్ ఆల్ సెక్టార్స్ లో కన్నా మెటల్ సెక్టర్ కొంచెం పాజిటివ్ గా ఉన్నది. దాని తర్వాత వచ్చేటప్పటికి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ బ్యాంక్స్ ఏదైతే పియూసీ బ్యాంక్స్ ఏదైతే కొద్ది రోజులుగా మార్కెట్లో బాగా ఓవర్ బాట్లు ఉండటం వల్ల కొంచెం కరెక్షన్ జరిగినప్పుడు కూడా ఈ రోజు మాత్రం కెనరా బ్యాంక్ దగ్గర నుంచి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ దగ్గర నుంచి పంజాబ్ నేషనల్ బ్యాంక్ మొత్తం ఇవన్నీ కూడా సెంట్రల్ బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, యూనియన్ బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సహా మొత్తం అన్ని కూడా కొంచెం పాజిటివ్ గా ఉండే అప్ ట్రెండ్ ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్ లో మాత్రం మార్కెట్లో ఏదైతే కరెక్షన్ జరిగితే మాత్రం మళ్ళీ ఇవన్నీ కూడా మళ్ళీ మార్కెట్లో న్యూట్రల్గా కూడాను లేకపోతే మైనస్ లోకి వచ్చేసే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. అయితే ఇన్ఫ్యాక్ట్ నిన్నటి వరకు అయితే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ గడిచిన కపుల్ ఆఫ్ డేస్గా మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తూ వస్తున్నాయి మీరు చెప్పారు. కారణం ఏంటి సార్? యాక్చువల్లీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఎప్పుడు కూడా అంత బాగా పెర్ఫామ్ చేసే కాదు. కాకపోతే లాస్ట్ 1 year గా మాత్రం ఏదైతే గవర్నమెంట్ పాలసీస్ అవ్వడచ్చు, అయితే గవర్నమెంట్ ఎంకరేజ్మెంట్ అవ్వడచ్చు, ఏదైతే రిజర్వ్ బ్యాంక్ తీసుకునే బ్యాంక్ అనుకూలమైనటువంటి అంశాలు ఉండొచ్చు, ఏదైనప్పుడు కూడా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఆల్ డబుల్ అయినాయి ప్రతి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ కూడాను. కానీ ఇప్పుడు ఏంటంటే ఓవర్ బాట్లో ఉంది కాబట్టి చిన్న కరెక్షన్ ఇది అంతే మాత్రం, దాంట్లో పెద్దగా ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. ఒక రిట్రెస్మెంట్ లో భాగంగానే ఈ రోజులో మార్కెట్ లో లాస్ట్ 2-3 days ఒక 1 week 2 weeks అలా డౌన్ ట్రెండ్కి వచ్చినా మళ్ళీ టేక్ ఆఫ్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. దీంట్లో ఏంటంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో మనకి స్టేట్ బ్యాంక్ తప్ప రిమైనింగ్ అన్ని కూడా అంత ప్రోగ్రెస్ ఇచ్చేవి కాదు. కానీ ఇదైతే మార్కెట్ లో లాస్ట్ 1 year గా మాత్రం చాలా అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చి మార్కెట్ లో ముందుకు వెళ్తున్నాయి. అది కంటిన్యూ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. అంటే మార్కెట్ పూర్తిగా మనం డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం, సెంటిమెంట్ బేస్డ్గా నడుస్తుంది కాబట్టి మన మార్కెట్స్ బహుశా ఇదే గవర్నమెంట్ మళ్ళీ వస్తే గనక ఈ ప్రోగ్రెస్ ని మనం కంటిన్యూ అవుతుందని అనుకోవచ్చు. కంటిన్యూ చేసే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఎందుకంటే పబ్లిక్ సెక్టర్ వాటికి కూడా తగిన ప్రాధాన్యత ఇస్తూ దాన్ని కూడా మార్కెట్ వాల్యూని బాగా అక్యుములేట్ చేస్తున్నటువంటి గవర్నమెంట్ ఇదంతా కూడాను. ఇదే కాదు, నవరత్న కంపెనీస్ అన్ని కూడా మామూలుగా మనకి ఏదైతే నవరత్నాస్ లో ఉన్నాయి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఆర్గనైజేషన్స్ ఏమన్నప్పుడు కూడా గత 1 or 2 years గా మాత్రం చాలా మంచి ప్రోగ్రెస్ ఉన్నాయి. గత 10 ఏళ్ళతో చూసుకుంటే చాలా ఎక్స్ట్రాడినరీగా బెటర్ వేలో మా కంపెనీస్ అన్ని కూడా ఇదివరకు కూడా ఓఎన్జీసీ కానీ ఎన్టీపీసీ కానీ గెయిల్ కానీ ఇవన్నీ కూడా అంతంత మాత్రంగా ఉండే స్టాక్స్ అన్ని కూడా మనకి డబుల్ ద పెర్ఫార్మెన్స్ చేసి వాటికి ఉన్న ఇంపార్టెన్స్ కానీ వాటిని యూజ్ చేసుకునే విధానం కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ ప్రకారం దాన్ని చూసుకుంటే మంచి పెర్ఫార్మ్ చేసి అద్భుతమైనటువంటి లాభాలు ఇచ్చినటువంటి కంపెనీస్ గా మనం చెప్పుకోవచ్చు. ఆయిల్ అండ్ ఎనర్జీ ఎలాగో మీరు వాటి గురించి ప్రస్తావన చేశారు కాబట్టి ఎస్ సార్ ఆయిల్ అండ్ ఎనర్జీ సెక్టర్ సంబంధించినప్పటికి ఏదైతే ఆయిల్స్ అయితే మాత్రం ఐఓసి అదేవిధంగా ఓఎన్జీసీ బీపీసీఎల్ ఇలాంటివన్నీ కూడా మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ ఉన్నాయి సార్. అదే ఎనర్జీలో వచ్చేప్పటికి టాటా పవర్, కోల్ ఇండియా, పవర్ గ్రిడ్, అదాని సోల్, రిలయన్స్ మాత్రం పాజిటివ్ గా ఉన్నాయి. అంటే 50-50 ఇండెక్షన్ పాయింట్ ఉంది. మార్కెట్ సెకండ్ హాఫ్ లో ఏదైతే మార్కెట్ కొంచెం డౌన్ ట్రెండ్కి వస్తే ఈ ఆయిల్స్ అన్ని ఏదైతే డౌన్ ఉన్నాయో ఎనర్జీ కూడా టాటా పవర్, కోల్ ఇండియా లాంటి కూడా డౌన్ ట్రెండ్కి వచ్చే అవకాశం ఉంది. పవర్ గ్రిడ్ లాంటి గట్టాను అదర్వైజ్ లేకపోతే స్టేబుల్ గా ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది. మోస్ట్లీ ఏదైతే 10:30 తర్వాత కొంచెం కన్సాలిడేషన్ మార్కెట్ కొంచెం డౌన్ ట్రెండ్కి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి మార్కెట్లు ఇవన్నీ కూడా అంటే డౌన్ పెర్ఫార్మ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఎఫ్ఎంసీజీ సార్ ఎలా ఉంది ఇవాళ ఈరోజు? ఎఫ్ఎంసీజీ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ గా డౌన్ ట్రెండ్ అని చెప్పుకోవచ్చు సార్. ఒక ఐటీసీని మ్యారికోను స్లైట్లీ బులిష్ ఉన్నప్పుడు కూడా ఏదైతే రిమైనింగ్ అని నెస్లీ కానీ, కాల్గేట్ పామాయిల్ కానీ, మెక్డానల్డ్ కానీ, లేకపోతే యూబీఎల్ కానీ, హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ కానీ, డాబర్ కానీ, అదేవిధంగా వరుణ్ బెవరేజ్ లిమిటెడ్ కానీ, గాడ్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ కానీ ఓవరాల్ గా మాత్రం అన్ని కూడా 1%, 0.5% నుంచి 1% వరకు కూడా కంప్లీట్ గా బేరిష్ ట్రెండ్ లోనే ఉన్నది సార్. ఎఫ్ఎంసీజీ అయిపోయింది, అలాగే ఆటోమొబైల్ అండ్ ఏఐ. ఆటోమొబైల్ సెక్టర్ అంతా కూడా ఈ రోజున మార్కెట్ లో ఎందుకంటే ఆల్రెడీ ఓవర్ బాట్ పొజిషన్ లో ఉంది కాబట్టి కొంచెం కండిషన్ అన్ని కూడా మెజారిటీ ఆఫ్ ద సెక్టార్స్ అన్ని కూడా రెడీ టు డ్రాప్ మనకి మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ రావడానికే కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే టాటా మోటార్స్ కానీ, హీరో మోటార్స్ కానీ, అదేవిధంగా భారత్ ఫోర్జ్ కానీ, బజాజ్ ఆటో కానీ, టీవీఎస్ మోటార్స్ కానీ అన్ని కూడా మార్కెట్ లో మారుతి దగ్గర నుంచి అశోక్ లైలాండ్ దగ్గర నుంచి అన్ని డౌన్ ట్రెండ్ లోనే ఉన్నాయి సార్. ఏదైతే ఎక్సైడ్ ఇండస్ట్రీస్ లాస్ట్ 2 days నుంచి కూడా మనం రికమెండ్ చేస్తున్నాము ఆ ఎక్సైడ్ ఇండస్ట్రీస్ లాంటిది ఈ మార్కెట్ లో కొంచెం కాంపోనెంట్స్ ఎక్సైడ్ ఇండస్ట్రీ, మదర్స్ అండ్ సుబీ రెండు కూడా అప్ ట్రెండ్ లోనే ఉన్నాయి సార్.
రైట్, ఎలాగో రికమెండేషన్స్ దాకా వచ్చాం కాబట్టి మీరు మెన్షన్ చేశారు ఎక్సైడ్ ఇండస్ట్రీస్, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్, గ్లెన్మార్క్, కోరమాండల్ అండ్ ఐజిఎల్. యాక్చువల్గా ఏదైతే మనకి ఎక్సైడ్ ఇండస్ట్రీస్ ఏదైతే ఉందో గత 15 రోజుల నుంచి ఒక 20 రోజులుగా ఏదైతే స్తబ్దంగా ఉండి 475, 480 దగ్గర మనకి బ్రేక్అవుట్ వచ్చిన వెంటనే మనం రికమెండ్ చేయడం జరిగింది. ఈ రోజు కూడా 500 అబోవ్ మార్కెట్ ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మార్కెట్ టేక్అప్ తీసుకుని ముందుకెళ్ళడానికి మంచి స్కోప్ అయితే ఉన్నది ఎక్సైడ్ ఇండస్ట్రీస్. అదేవిధంగా కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఏదైతే కన్స్ట్రక్షన్ కంపెనీస్ లో ఏదైతే కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ మార్కెట్ లో లాస్ట్ 1 year గా కూడా చూసుకున్నట్టయితే కొంచెం స్తబ్దంగానే ఉందని చెప్పుకోవాలి. ఈ స్టాక్ లాస్ట్ ఏప్రిల్ నుంచి కూడా అదే రేంజ్ లో 270 రూపీస్ రేంజ్ లో ఉంది. ఇక్కడ మాత్రం కొంచెం మల్టిపుల్ బ్రేక్అవుట్స్, దాంట్లో ఒక బ్రేక్అవుట్ అయితే వచ్చింది. ఆ బ్రేక్అవుట్ ఎంతవరకు వెళ్తుంది అనేది మనం 270 పై నుంచి మార్కెట్ లో అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ 270 కన్నా మార్కెట్ లో డౌన్ ట్రెండ్కి వస్తే మాత్రం మార్కెట్ లో పెద్దగా మూవ్మెంట్ ఉండే అవకాశం లేదు. కానీ ఎక్కువ రోజుల నుంచి బాగా స్తబ్దంగా ఉంది కాబట్టి ఇక్కడైతే కొంచెం టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళే అంత మూవ్మెంట్ అయితే ఇస్తుంది 270 పై నుంచి. దీన్ని క్లీన్ గా అబ్జర్వ్ చేసుకుని ఈ కన్స్ట్రక్షన్ దాంట్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీంట్లో మనకి ఆ టేక్ ఆఫ్ లో మనకి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి స్వింగ్ ట్రేడింగ్ లో కానీ లేదా పొజిషనల్ ట్రేడింగ్ లో కానీ దీన్ని ఉపయోగించుకోవచ్చు. అండ్ గ్లెన్మార్క్ సార్ అలాగే గ్లెన్మార్క్ ఆల్రెడీ మనం చెప్పుకున్న ఫార్మా దాంట్లోనూ ఫార్మా అంతా కూడా కొంచెం డౌన్ ఉన్నప్పుడు కూడా గ్లెన్మార్క్ మాత్రం కొంచెం టేక్ ఆఫ్ తీసుకుంది. ఎందుకంటే 10.80 దగ్గర 10.90 దగ్గర నుంచి 1100 దగ్గర నుంచి మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తుంది. ఇక్కడ కూడా మార్కెట్ లో కొంచెం మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి మంచి ఛాన్స్ కనిపిస్తుంది. ఓకే, అలాగే ఐజిఎల్ ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ ఇక్కడ మంచి బ్రేక్అవుట్ వస్తుంది. ఇక్కడ 470 అబోవ్ ఏదైతే ఇప్పుడు 470 రూపీస్ నడుస్తుంది. ఇక్కడ కానీ 470 అబోవ్ కానీ క్లోజ్ అయితే మాత్రం మార్కెట్ లో మాత్రం కొంచెం మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకోవడానికి మంచి అవకాశం అయితే ఉంది. ఇది దీనికి ఆల్రెడీ ఫండమెంటల్ గా కూడా మంచి స్టాక్ కాబట్టి ఇలాంటి వాటిలో మనకు ముందుకెళ్తే మంచి లాభాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయండి. హిండాల్కో ఇండ్స్ గురించి నిన్న కూడా ఇది రిపీటెడ్గా అడుగుతున్నారు హిండాల్కో ఇండ్స్ గురించి. యాక్చువల్లీ హిండాల్కో మెటల్ దానికి సంబంధించింది లాస్ట్ మనం ఏదైతే గత ఏప్రిల్ ఫస్ట్ వీక్ లోనే మనకి 550 దగ్గర బ్రేక్అవుట్ వచ్చిన వెంటనే మనం దీన్ని రికమెండ్ చేయడం జరిగింది సార్. ఎందుకంటే అప్పటికే మార్కెట్ లో చాలా స్తబ్దంగా ఒక 1-2 నెలల నుంచి ఉండిపోయింది జనవరి దగ్గర నుంచి. ఎప్పుడైతే ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో మనం దీన్ని రికమెండ్ చేసామో 550 దగ్గర అక్కడ నుంచి ఈ రోజున 680 నడుస్తుంది. స్టిల్ ఇంకా అప్ ట్రెండ్ ఉంది మార్కెట్, ఎక్కడ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మెటల్ సెక్టర్ సంబంధించిన దాంట్లో నెంబర్ 1 స్టాక్ గా చెప్పుకోవద్దని ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్, మార్కెట్ లో అప్ ట్రెండ్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. భారతీ ఎయిర్టెల్ సార్, భారతీ ఎయిర్టెల్ మనం లాస్ట్ 3 days గా మనం రికమెండ్ చేయడం జరిగింది. భారతీ ఎయిర్టెల్ ఏదైతే మనకి టేక్ ఆఫ్ తీసుకుంటున్నప్పుడు 1320, 1330 దగ్గర మనం రికమెండ్ చేయడం జరిగింది. అక్కడ ఇప్పుడు 1380 నడుస్తుంది. మార్కెట్ ఇప్పుడు మళ్ళీ ఒక బ్రేక్అవుట్ రాబోతుంది ఇక్కడ 1400 దగ్గర. 1400 పైన మార్కెట్ సస్టైన్ అయితే మాత్రం లాస్ట్ ఇయర్ ఏదైతే మార్కెట్ లో 900 బ్రేక్అవుట్ చేసిన తర్వాత 1300, 1400 ఎలా అయితే వచ్చిందో మళ్ళీ అలాగే ఇక్కడ నుంచి ఒక 400 పాయింట్లు మార్కెట్ లో ఒక బ్రేక్అవుట్ వచ్చి ముందుకెళ్ళడానికి భారతీ ఎయిర్టెల్ లో రెడీగా ఉంది. అండ్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ సార్, పవర్ గ్రిడ్ కూడా లాస్ట్ ఏదైతే మే బిగినింగ్ లో మనకి ఇది 290 రూపీస్ దగ్గర మార్కెట్ లో మనకి ఒక అప్ ట్రెండ్ వచ్చింది సార్. ఇది మార్కెట్ లో 300, 320 వెళ్ళిన తర్వాత మళ్ళీ చిన్న కరెక్షన్ జరిగింది. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ టేక్ ఆఫ్ అవుతుంది. ఇంకా మార్కెట్ లో అయితే ఇది డౌన్ ట్రెండ్ లేదు. మార్కెట్ లో ఇంకా పాజిటివ్ గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. ప్రైస్ కూడా చాలా అట్రాక్టివ్ గా ఉంది కాబట్టి ఇన్వెస్టర్స్ ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు దీంట్లోను. అట్ ద సేమ్ టైం ఇప్పుడు 315 నడుస్తుంది. 330 పైన కానీ మార్కెట్ క్లోజ్ అయితే మాత్రం మళ్ళీ ఒక ర్యాలీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎంత సార్? 330 పైన, 330 పైన మార్కెట్ కానీ సస్టైన్ అవుతే అద్భుతమైన ర్యాలీ రావడానికి అవకాశం ఉంది పవర్ గ్రిడ్ లో. సో దీని మీద ఫోకస్ పెట్టుకోవచ్చు అయితే. అవునండి. నెక్స్ట్ సన్ఫార్మా గురించి అడుగుతున్నారు సార్. సన్ఫార్మా ఈ రోజు అయితే కొంచెం డౌన్ లో ఉంది సన్ఫార్మా. మామూలుగా ఓవరాల్ గా అయితే మాత్రం ప్రస్తుతానికి అయితే మార్కెట్ కొంచెం డౌన్ ట్రెండ్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది నవంబర్ లో మనకు రికమెండేషన్ లో మనకి ఏదైతే 1100 పైన మార్కెట్ లో సస్టైన్ అయితే తీసుకోమని చెప్పాం. అక్కడ నుంచి ఇప్పటి వరకు కూడా ఏప్రిల్ ఎండింగ్ వరకు కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని 1600 వరకు కూడా 500 పాయింట్స్ మార్కెట్ లో మంచి సింగిల్ మార్కెట్ లో వెళ్ళడం అనేది చూసాం. ఇక్కడ ఏదైతే ఏప్రిల్ దగ్గర నుంచి కూడా మే నెల అంతా కూడా కన్సాలిడేషన్ ఉంది. ఇక కన్సాలిడేషన్ ఇంకా కంటిన్యూ చేసే అవకాశం ఉంది. ఒకవేళ సన్ ఫార్మా కానీ తీసుకోవాలనుకున్నా, దాని అప్ ట్రెండ్ కానీ మళ్ళీ చూడాలనుకున్నా 1550 పైన మార్కెట్ సస్టైన్ అవుతే తప్ప అదర్వైజ్ మార్కెట్ ఇక్కడ నుంచి ఇంకా 75 పాయింట్లు వెళ్తే తప్ప మార్కెట్ లో సస్టైన్ అయ్యే అవకాశం అంటే ఇప్పుడైతే 1475 ఉంది. సో ఇంకో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే దీన్ని మనం బై చేయడానికి కానీ లేదా హోల్డ్ చేయడానికి కానీ సరైన సమయం కాదు ఇది. కాదు. ఓకే, అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంటే సార్
ఎగ్జిస్టింగ్ ఉంటే ఆల్రెడీ మనకి ఏదైతే 900 రూపాయల దగ్గర నుంచి 1100 రూపాయల దగ్గర నుంచి ఉన్నది మార్కెట్ లో ఈ 1600 దగ్గర 100 200 రూపాయలు మళ్ళీ కరెక్షన్ జరిగిన తర్వాత మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుంటూ ఉంటుంది. ఇది ప్రాసెస్ లో భాగం. ఇది దాంట్లో ఆల్రెడీ ఉన్నవాడు దాంట్లో హోల్డ్ చేసుకుని హ్యాపీగా కంటిన్యూ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏముండదు. అలాగే ఐటీసీ సార్, ఐటీసీ అడుగుతున్నారు. ఐటీసీ రిటైల్ సెక్టర్ సంబంధించిన స్టాక్ లేదా అద్భుతమైన క్యాపిటలైజేషన్ కూడా ఉన్న స్టాక్ ఇది. ఇది ఆల్రెడీ మార్కెట్ లో ఏదైతే జనవరి నుంచి ఒక డ్రాస్టికల్ ఫాల్ అయితే జరిగింది, 470 దగ్గర 400 వరకు. అక్కడ నుంచి మళ్ళీ ఇది మార్చి ఏప్రిల్ దగ్గర నుంచి, ఏప్రిల్ ఫస్ట్ వీక్ దగ్గర నుంచి కొంచెం మార్కెట్ లో 440 450 పైన మార్కెట్ లో సస్టైన్ అవడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ ప్రస్తుతానికి అయితే కన్సాలిడేషన్ లో ఉన్నది లాస్ట్ 3 months గాను. 430 దగ్గర ఉంది ఇప్పుడు. ఇప్పుడు 440 450 పైన సస్టైన్ అవుతే తప్ప అదర్వైజ్ లేకపోతే ఇక్కడ లాస్ట్ ఆల్రెడీ 1 month 1.5 month ఎలాగైతే డ్రాగ్ చేస్తుందో అలాగే డ్రాగ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇది ఒక డ్రాగ్ అయ్యి కాకుండా టేక్ ఆఫ్ అయితే మాత్రం ఇక్కడ నుంచి 100-150 పాయింట్లు అయితే టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం ఉంది. కానీ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ మంచి టేక్ ఆఫ్ తీసుకున్నది, ఇక్కడ ఇప్పుడు కన్సాలిడేషన్ అవుతుంది. అలా టేక్ ఆఫ్ అయినా తీసుకుంటే లాస్ట్ ఇయర్ కూడా మనకి ఏదైతే 200 దగ్గర మనకి మంచి టేక్ ఆఫ్ వస్తే 475-500 వరకు వెళ్ళింది. మళ్ళీ ఇక్కడ కన్సాలిడేషన్ నడుస్తుంది. ప్రస్తుతానికి అయితే ఫ్రెష్ ఎంట్రీస్ అయితే దీంట్లో అయితే ఇంకా అప్పుడు ఏమీ లేదు. 450 పైన సస్టైన్ అవుతే మాత్రం దీంట్లో హోల్డ్ చేసుకోవచ్చు. అండ్ నెస్లే ఇండియా సార్, నెస్లే ఇండియా గురించి. నెస్లే ఇండియా ఏదైతే మార్కెట్ లో కొంచెం స్తబ్దంగా ఉన్నప్పటికీ కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. అండ్ టాటా స్టీల్ ఆల్రెడీ మనం రికమెండ్ చేస్తున్నాం. ఎవరీ డిప్ యూ కెన్ బై అనే టైప్ లోను మనం 98 రూపీస్ దగ్గర నుంచి కూడా లాస్ట్ 6 months బ్యాక్ నుంచి కూడా మనం రికమెండ్ చేస్తూనే ఉన్నాం. ఇది ఇప్పుడు మళ్ళీ మనకి 174 175 దగ్గర మళ్ళీ ఒక బ్రేక్అవుట్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. లాస్ట్ ఒక 10 sessions ముందుగా మనకి ఇది ఏదైతే 160 165 దగ్గర మనకి బ్రేకప్ వచ్చింది. అక్కడ నుంచి 175 నడుస్తుంది. మార్కెట్ లో ఇది ఇంకా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ఇంకా ముందుకెళ్ళడానికి మంచి స్కోప్ ఉంది. ఓకే, ఇక ఈరోజు టాక్ ఆఫ్ ది స్టాక్గా మనం ఏది చెప్పచ్చు? మీరు పవర్ గ్రిడ్ ఆల్రెడీ నోట్ చేసుకున్నారు కాబట్టి అండి, పవర్ గ్రిడ్ ని మనం చెప్పొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ రోజున మనకి స్టాక్స్ విషయంలోనో మన ఇంటర్నెట్ ట్రేడ్ చేసిన వాళ్ళకి కొన్ని రికమెండేషన్స్ లో ఏదైతే మార్కెట్ కొంచెం డౌన్ ట్రెండ్ లో ఉండే అవకాశం ఉంది కాబట్టి కొంచెం బేరిష్ వైపు ఉన్నటువంటి స్టాక్స్ లోనే కొంచెం తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆటోమొబైల్ ఆల్రెడీ బాగా ఓవర్బాట్ ఉంది కాబట్టి ఏదైతే మనకి M&M లాంటిది లేకపోతే HDFC లైఫ్ లాంటిది లేకపోతే SBI లైఫ్ లాంటివి మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అలాంటి వాటిలో పార్టిసిపేట్ చేస్తే మంచి లాభాలు వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మనకి నిఫ్టీ మనం ఏదైతే కన్సాలిడేషన్ నుంచి డౌన్ ట్రెండ్ అన్నామో అక్కడి నుంచి ఒక 100 పాయింట్లు అయితే కరెక్షన్ అయితే జరిగింది. దాంట్లో మనకి డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. యాక్చువల్ గా ఏదైతే మనకి మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తున్న స్టాక్స్ లో చూసుకున్నట్టయితే గ్రిండ్వెల్ అన్నది ఏదైతే ఉన్నదో గ్రిండ్వెల్ అనేది 2500 రూపీస్ దగ్గర ఉంది. అది మార్కెట్ లో ఒక బ్రేక్అవుట్ తీసుకుని మార్కెట్ లో అది కూడా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఓవరాల్ గా చూసుకున్నట్టయితే పేటిఎం ఒకటి మాత్రం ఏదైతే కన్సాలిడేషన్ అయ్యి టేక్ ఆఫ్ తీసుకుంటుంది. ప్రస్తుతానికి అయితే ఇంకా మూవ్మెంట్ అయితే రాలేదు. బట్ చాలా మంది పేటిఎం లో స్టాక్స్ ఉన్నాయి కాబట్టి ఎవ్రీబడి ఈజ్ వెయిట్ చేస్తున్నారు. కానీ ప్రస్తుతానికి అయితే మార్కెట్ లో కొంచెం స్తబ్దంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇంకోటి డిఫెన్స్ మన ఏదైతే సంబంధించిన డిఫెన్స్ సంబంధించినటువంటి మెరైన్స్ అన్ని కూడా తయారు చేసే మ్యాచ్డాక్ అనే ఒక స్టాక్ అయితే ఉంది. దీన్ని మన టాక్ ఆఫ్ ద స్టాక్ చెప్పండి. MAZDOCK మ్యాచ్డాక్. షిప్ బిల్డింగ్ మెరైన్స్ గట్ట షిప్లు గట్ట తయారు చేసే ఒక కంపెనీ. చాలా అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ తో ముందుకు MAZDOCK మ్యాచ్డాక్ షిప్ బిల్డింగ్ కంపెనీ. మ్యాచ్డాక్ చాలా అద్భుతమైన కంపెనీ ఇది. దాని గురించి కొంచెం ఒక హాఫ్ మినిట్ కొంచెం దాని గురించి మనం జస్ట్ బ్రీఫింగ్ చేద్దాము మ్యాచ్డాక్ గురించి. మ్యాచ్డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ కంపెనీ పేరు. ఇది ఒక 63,000 కోట్లతో చాలా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ఉన్నది. లాస్ట్ ఒక 4 sessions లో కూడా చాలా అద్భుతమైనటువంటి టేకప్ తీసుకుని ముందుకెళ్ళినటువంటి కంపెనీ ఇది. దీంట్లో మనకి ఏదైతే మనకి కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ వచ్చేటప్పటికి 280%, లాస్ట్ ఇయర్ 280%, లాస్ట్ 3 years నుంచి కూడా 150% రిటర్న్ ఇస్తున్నటువంటి కంపెనీ ఇది. ఇది ఏదైతే షిప్ బిల్డింగ్ ఏదైతే చేస్తూ ఉంటుందో అవన్నీ కూడా ఏదైతే డిఫెన్స్ కి సంబంధించి లేకపోతే దీనికి మనకి ఈ ఆర్మీకి సంబంధించినటువంటి అన్ని కూడా ఈ ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఇదే టేకప్ చేస్తూ ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద ఏదైతే నెంబర్ 1 కంపెనీ ఇది. దీంట్లో మనకి ఇది ముంబై బేస్డ్ గా నడుస్తూ ఉంటుంది. ద ప్రామినెంట్ షిప్ యార్డ్ ఇన్ ఇండియా ఏదైతే ఉన్నదో ముంబైలో ఎస్టాబ్లిష్ 1974 దగ్గర నుంచి కూడా ఎస్టాబ్లిష్ అయినటువంటి ఒక అద్భుతమైన కంపెనీ ఇది.
ఇది ప్రైమర్లీ మ్యానుఫ్యాక్చర్ ఫర్ ద డిఫెన్స్ సెక్టార్ అండ్ ఇట్ ఇస్ యాజ్ బిల్డ్ 802 వెసల్స్ ని ఇంక్లూడింగ్ 28 వార్షిప్ వెసల్స్ ని కూడా తయారు చేసినటువంటి కంపెనీ ఇది. వార్స్ సంబంధించినటువంటి వెసల్స్ అన్నింటినీ కూడా తయారు చేస్తూ చాలా డిఫెన్స్ లో చాలా కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది ఇది. దీనికి సంబంధించినటువంటి ఆర్డర్ బుక్ బ్రహ్మాండంగా ఉన్నది, రెవెన్యూ కూడా బాగానే ఉన్నది, రెవెన్యూ స్ప్లిట్ కూడా ఎక్కడెక్కడి నుంచి ఎంత వస్తుంది అంతా కూడా ఈ కంపెనీకి చాలా క్లారిటీ ముందుకెళ్తున్నటువంటి కంపెనీ. ఇలాంటి దాంట్లో మనకి మంచి లాభాలు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఇప్పుడు కూడా దీనికి సంబంధించినటువంటి ఎలకేషన్స్ కూడా బాగా ఉండటం వల్ల ఇలాంటి స్టాక్స్ లో మనకి ముందుకెళ్ళే అవకాశం ఉంది. పెద్దగా ఎక్కువగా ఎవరు నోటిఫై చేయరు కాబట్టి దీన్ని మనకి మ్యాస్డాక్ షిప్ బిల్డింగ్ కంపెనీ ఇది 85% ప్రమోటర్ స్టేక్, అంటే ప్రమోటర్ స్టేక్ 85% ఉన్నది. ఎఫ్ఐఎస్ కూడా దీంట్లో ఉన్నారు, డిఐఎస్ కూడా ఉన్నారు. ప్రతి ఏదైతే మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కూడా దీంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. మెజారిటీ ఆఫ్ ది 85% స్టేక్ మాత్రం ప్రమోటర్ స్టేకే ఇది. ప్లస్ రీసెంట్ గా పెర్ఫార్మెన్స్ చూసుకున్నట్టయితే మనకి ఇది ఎక్స్ట్రాడినరీగా మార్కెట్ లో జస్ట్ ఒక 5 days క్రితం మనకి ఇది 2,475 రూపాయలు ఉన్నది. అక్కడ నుంచి ఇది ఇప్పుడు ప్రజెంట్ 3,100 వరకు నడుస్తుంది. ఇక్కడ కూడా మార్కెట్ ఒక బ్రేక్అవుట్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. ప్లస్ రేపు పొద్దున బడ్జెట్ ఎలక్షన్ లో గట్టా ఈ స్టాక్ కొంచెం స్పీడ్ గా ఉండే అవకాశం ఉంది. ఎలక్షన్ అయిన తర్వాత కూడా డిఫెన్స్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్ గా మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ మూర్తి నాయుడు గారు, థ్యాంక్ యూ.